థాయిలాండ్ అంటే పార్టీలు, నైట్ లైఫ్లు, పబ్బులు, ఇంకా హ్యాపెనింగ్ ప్లేసెస్లు ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ థాయిలాండ్లో మీకు తెలియని ఇంకో సైడ్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చివరి వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఈ రోజు నేను బ్యాంకాక్ సిటీలో ఉన్నాను. బ్యాంకాక్ సిటీలో ఈ రోజు ఏం చేద్దామంటే ఒక స్పెషల్ ప్లేస్. చాలా మంది థాయిలాండ్ అనగానే పార్టీ వైబ్ ఇది ఉంటది కదా. ఈ రోజు మనం ఏం చేద్దామంటే కొంచెం డిఫరెంట్ గా స్లమ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. బ్యాంకాక్ లోనే చాలా చాలా పెద్ద స్లమ్ ఉంది ఇక్కడ. సో బ్యాంకాక్ సిటీలోనే చాలా డేంజర్ స్లమ్. ఈ రోజు మనం వెళ్ళేసి అది విజిట్ చేద్దాం. ఇక్కడ నుంచి దగ్గర ఒక 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ ఉంది. బస్ తీసుకొని వెళ్ళి థాయిలాండ్ లో స్లమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజు. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పిన కదా, మామూలుగా ట్రాన్స్పోర్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి బస్ లో కొంచెం నెంబర్లు తెలిస్తే మాత్రం ఈ సిటీ అంతా మంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇటు చూడొచ్చు, హాస్టల్ పక్కకే ఒక ఈ కెనాల్ లాంటిది ఉన్నది. అటు సైడ్ మొత్తం రెస్టారెంట్లు, ఇటు సైడ్ ఇంకా ఓపెన్ కాలేదు. 11 o'clock అవుతుంది. 11 o'clock ఇంత ఎండ కొడుతుంది చాలా. చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు స్లమ్ అని చెప్పాను కానీ స్లమ్ పేరు చెప్పలేదా? క్లాంగ్ గిటాంగ్ అని చెప్పేసి థాయిలాండ్ లోనే అంటే బ్యాంకాక్ సిటీలోనే చాలా చాలా పెద్ద స్లమ్. అండ్ మీకు చెప్తే షాక్ అవుతారు. ఒక 1 kilometer 1 lakh పీపుల్ అనేది ఉంటున్నారు అనమాట. ఇక్కడ ఉంటారు కదా మత్తు పదార్థాలు అమ్మడము, ఇంకా గ్యాంగ్స్టర్స్, వాళ్ళందరూ ఈ లావాదేవీలన్నీ జరిపేది అదే ఏరియాలో. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు బోడా. సో ఇక్కడ మనం బుక్ కూడా వేసుకోని అవసరం లేదు. బోడా వాళ్ళు ఎట్లా పిలుస్తారండి, ఐ మీన్ ర్యాపిడో వాళ్ళు. సో ఏం చెప్తున్నాం, ఈ కార్యక్రమాలన్నీ జరిగేది అదే ఏరియాలో అన్నమాట. అదే ఏరియాకి మనం ఇప్పుడు వెళ్తున్నాము. 3 days నుంచి ఇదే ఏరియాలో తిరుగుతున్నా. చూడొచ్చు ఈ ఆర్కిటెక్చర్ అంతా యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఉంది. చాలా చాలా సూపర్ గా ఉన్నది. ఇవన్నీ సూపర్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ మీరు ఏ షాప్ లో చూసినా కూడా లేడీస్ మాత్రమే కనిపిస్తారు. లేడీస్ లేని షాప్ పలకరిస్తున్నారు. యాక్చువల్లీ అమ్మాయి లేని షాప్ ఉండదు అన్నమాట. అయితే ఎక్కేసిన ఫ్రెండ్స్ ఘోరం కొట్టుకో వస్తాను. ఫైనల్ గా అక్కడైతే బస్సు ఆపేసారు. కొంచెం నడుచుకుంటూ వచ్చిన ఇక్కడ నుంచే యాక్చువల్ గా స్లమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత చాలా చాలా భయంకర విషయాలు తెలుస్తాయి. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి చివరి వరకు. హలో, హౌ ఆర్ యూ? ఇదే క్లాంగ్ గిటాంగ్ అనే స్లమ్. సో అది ఫ్రెండ్స్ కొంచెం టెన్షన్ ఉన్నది, బట్ ఇట్స్ ఓకే. మనము అన్ని ఏమంటారు, థాయిలాండ్ అంటే మామూలుగా పార్టీ కల్చరు, ఇంకా షాపింగ్ అవి ఇవి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, హ్యాపెనింగ్ ప్లేసెస్ అన్ని. బట్ ఇది మాత్రం ఈ ఏరియా కంప్లీట్ గా ఇది చీకటి కోణం, డార్క్ సైడ్ అన్నమాట. థాయిలాండ్ కి వన్ ఆఫ్ ద డేంజరస్ స్లమ్. ఇక్కడ అన్ని ఇంకా మీకు ఏం చెప్పాలి, దొంగతనాలు, ఈ మత్తు పదార్థాలు అమ్మడము, కొనడము, ఇక అన్ని యాక్టివిటీస్, ఇంకా గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. సో విజిట్ చేద్దాం. యాక్చువల్గా ఈ స్లమ్ లోపల ఎంటర్ అయిన వెంటనే ఒక బార్బర్ షాప్ కనిపించింది. హలో, హౌ ఆర్ యూ? పైన. సో ఇక్కడ చూడొచ్చు కటింగ్ చేస్తున్నాడు డ్రెస్ వేసుకోకుండా తాత. బార్బర్ షాప్. ఓకే, హౌ మచ్ కెన్ యూ డూ ఫర్ మీ? మేమే నోవా? చూడొచ్చు ఫ్రెండ్స్, చిన్న షాప్ ఉంది. నాకు చేయడట. 400 బాతులు, 440 బాతులు. సో అది ఈ నుంచి యాక్చువల్ గా స్టార్ట్ అయిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమంటారు, ఇంకో రివర్ ఉంటది. రివర్ పేరు వచ్చేసి చావ్ ప్రయాగ్ రివర్ అని చెప్పేసి, ఆ రివర్ కి ఆనుకొని కూడా ఈ స్లమ్ అనేది స్టార్ట్ అయి ఉందన్నమాట. సో అది
దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ కూడా వచ్చి లోకల్ బార్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాలి ఫ్రెండ్స్, ఇది ఉంది చూసారా, ఇది ఏంటంటే వాటర్ క్యాన్ అన్నమాట. 1 బాత్ వేసేస్తే మనకి వాటర్ వచ్చేస్తాయి. ఈ థాయిలాండ్ మొత్తం మీద వాటర్ కి ప్రాబ్లమే లేదు. మనకి స్లమ్ లో అయినా, మెయిన్ సిటీ, చిన్న చిన్న రూరల్ ఏరియాలో కూడా వాటర్ ఉంటాయి అనమాట. 1 రూపీకి తాగే నీళ్లు దొరుకుతాయి. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. వాట్స్ యువర్ నేమ్? ఓకే, అయితే వాటర్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు వచ్చి ఇది లోకల్ జిమ్ అనుకుంటా. ఎక్విప్మెంట్ అంతా ఇలా ఉన్నది, వాషింగ్ మిషన్లు. సో ఇది కొంచెం ఇక డిఫరెంట్ ఏరియా అనుకోవచ్చు. మీకు ఇంకా ముందు ముందు తెలుస్తుంది. కూరగాయలు చిన్న చిన్న షాప్స్. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ ఉన్నది. మీకు ఎక్కడికి వెళ్ళినా ఇట్లా చిన్న బండ్ల మీద కూరగాయలు అయితే అమ్ముతారు. సో ఇది ఫ్రెండ్స్, ముచ్చట పెడుతున్నారు ఇక్కడ కూర్చొని. ఇగో ఇవంతా ఏరియాలు. సో ఇది హలో హలో, హౌ ఆర్ యూ? మీకు ఫ్రెండ్స్ ఇక్కడ ముసలోళ్ళు ఉంటారు కదా, మామూలుగా 70, 80 అయినా కూడా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. మన దగ్గర అంటే అనద్దు కానీ కొంచెం ముసలోళ్ళు అయిపోగానే కూర్చుంటారు అన్నమాట. వాట్ వాట్ వ్లాగింగ్ చేస్తా అంటే నవ్వుతుంది. సో ముసలోళ్ళు అయినా కూడా మంచి యాక్టివ్గా పనిచేసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నది. హలో, ఇండియా. సో ఫ్రెండ్స్, ఇగో వీళ్ళు కూడా అదన్నమాట. ఈ ఏరియా అంతా మొత్తం చిన్న చిన్న ఇల్లు, ఇంకా ఇగో ఇలాంటి బార్ షాప్లు. సో రోడ్డు మీదనే ఇట్లా బార్ షాప్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ లీగలే, ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చు. చిన్న హోటల్స్ లో కూడా బయట కూర్చొని తాగుతారు. మయన్మార్ లో, ఇంకా బ్యాంకాక్ లో, థాయిలాండ్ లో. అది ఇప్పుడు మీకు స్లమ్ లోపల ఇగో ఇది ఫ్రెండ్స్ ఇట్లా అమ్ముతారు అన్నమాట. వెరైటీ స్ట్రీట్ ఫుడ్. హలో సార్, వాట్ ఈస్ దిస్? చికెన్. సో ఇవి పాపడాల్లా ఉన్నాయి. ఇవేంటో మరి. ఇక్కడ వచ్చేసి చిన్నగా పుల్లలకు పెట్టేసి అమ్ముతున్నారు చికెన్ ఐటమ్స్ ఇవన్నీ. అక్కడ చూడొచ్చు. సో ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను ఇంత డేంజర్ ఏరియానైతే ఇప్పటి వరకు చూడలేదు. ఫ్రెండ్స్, మీకు ఈ ఏరియా మొత్తం ఇలాంటి వాళ్ళే కనిపిస్తారు. చూడండి, చూస్తున్నారు కదా. నేను ఈ ఏరియా మొత్తం తిరిగేటప్పుడు చాలా మంది ఇలాగే ఉన్నారు. ఇక్కడ కొన్ని రోడ్ మీదనే డ్రింక్ సేల్. వాట్ సో ఫ్రెండ్స్, ఇగో ఇలాంటి వాళ్ళే ఉంటారన్నమాట ఈ ఏరియా మొత్తము. ఈ ఏరియాకి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ట్రైన్ పట్టాలు ఉన్నాయి. ఈ ట్రైన్ పట్టాల పక్కకే చూడొచ్చు గ్యారేజ్. మొత్తం సామాన్లు, పెద్ద ట్రక్కులు ఇవన్నీ ఉన్నాయి చూడొచ్చు. ఇవన్నీ కార్ రిపేర్ షాప్లు. ఇక్కడ మొత్తం రైల్వే ట్రాక్ ఉన్నది. సో వెళ్దాం. యాక్చువల్గా నేను అదేమంటారు, ఆఫ్రికాలో కూడా స్లమ్ ఎక్స్ప్లోర్ చేసిన, కాకపోతే ఇంత ఘోరంగా లేరు. ఇక్కడ ముసలోళ్ళు, ముడిగోళ్ళు మొత్తం అందరూ అవి ఏమంటారు ఆ మత్తు పదార్థాలు తీసుకునే ఉన్నారు. ఇక్కడ రైలు పట్టాలు ఉన్నాయి కదా, రైలు పట్టాల పక్కనే వీళ్ళందరూ ఇల్లు కట్టుకొని ఉన్నారు. మొత్తము ఏమంటారు ఈ వుడ్ తోటి తయారు చేసిన, ప్లైవుడ్ తోటి తయారు చేసినవే ఉన్నాయి ఇండ్లు. సో అది ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్దాం. ఇవి కూడా చూడొచ్చు పాతగా ఎట్లున్నాయో. మొత్తం ఇట్లా ఏదో జస్ట్ కవర్ చేసుకోవాలని చెప్పేసి ఉన్నారు. ఇవన్నీ ఇండ్లు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిస్తుంది అమ్మమ్మ చూడొచ్చు.
స్లమ్ లోపల ఇల్లు. హలో హాయ్. సో ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఇగో ఇది ఇల్లు. ఇక్కడ ఒక పిల్లిని పెంచుకుంటారు. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? సో ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చిన్న కుక్కరు, ఇన్న కిచెన్, ఇది ఒకటి. ఇక్కడనే వాష్రూమ్ ఉందన్నమాట. సో ఇది ఇల్లు, చిన్న ఇల్లు అన్నమాట. ఈ ఏరియాలో ఇల్లులు ఇలా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి ఇండ్లు కూడా ఉంటాయి అని చెప్పేసి. చాలా కొంచెం చిన్న స్పేస్. సో ఇక్కడ కూడా స్టార్టింగ్ ఇలా ఇలా వెళ్ళినాం అనుకోండి, మొత్తం ఇలాంటివే ఉంటాయి ఇల్లులు. ఫ్రెండ్స్ అందరు నన్ను ఇల్లులు ఇల్లులు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు, కానీ కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఫ్లోలో ఇండ్లు అనబోయి ఇల్లులు అనేస్తా, కానీ అట్లా అలవాటు అయిపోయింది. నన్ను కామెంట్లలో మీరు వేసుకోకండి, ఓకేనా? జస్ట్ ఫ్లోలో వచ్చేస్తుంది అంతే. చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయింది, ఇంకేం చేంజ్ చేయలేము. ఇక్కడ కూడా వచ్చి ఫ్రెండ్స్ మొత్తం బీర్ బాటిల్ అవన్నీ వగలగొట్టేసిర్రు ఈ మొత్తం ఈ ఏరియా అంతా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ లాగా ఉన్నది. ఈ ఏరియాకి వీళ్ళు పూజిస్తారు కదా, పూజలు చేసుకోవడానికి అని చెప్పేసి ఇగో ఇలా పెట్టారు. మొత్తం థమ్స్అప్లు, కోక్లు, వాటర్ బాటిల్లు, ఇక్కడ దేవుడి బొమ్మలన్నీ పెట్టేసి అగరబత్తీలు ముట్టేసేసి అట్లా పెట్టిరన్నమాట. హలో, ఇక్కడ మొత్తం బట్టలన్నీ ఆరేశారు. కమ్, హలో, హౌ ఆర్ యూ? బాయ్. ఇక్కడ మొత్తం బట్టలు ఆరేశారు. ఇక్కడ మొత్తం చెక్కలతో ఉన్నాయి ఇదంతా. అంకుల్ అక్కడ కూర్చున్నాడు మొత్తం చెత్త కుప్ప లోపల. సో అది. హలో అంకుల్, ఇది కూడా లోపల ఇల్లు ఇలా ఉంది. బాయ్. సో అది కూడా చిన్న స్పేస్ తోటే ఇల్లు. అమ్మ, ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది ఫ్రెండ్స్. నాకైతే మయన్మార్లో మొత్తం వర్షం కొట్టి మొత్తం చచ్చిపోయినా. ఇక్కడనేమో ఎండకి హ్యూమిడిటీకి వస్తున్నా అసలు ఘోరంగా. రైల్వే ట్రాక్ చూస్తే మాత్రం మొత్తం యాక్టివ్ రైల్వే ట్రాక్ లెక్కనే ఉంది. ట్రైన్ వచ్చి నన్ను కొంపేసి లేపుకెళ్ళదు కదా, లేకపోతే నా ఫోటోకి దండ పడిపోతుంది. సో అది, ఇది నాకు తెలిసి యాక్టివ్ ట్రైన్ వచ్చే ఈ పట్టాల లాగానే ఉన్నది. ఒకవేళ వచ్చింది అనుకో, ఒక్కడై రావడం ఒక్కడై పోవడం, ఆ పాట వేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, ఇల్లు వచ్చేసి ఎంత చిన్న ఉన్నదో. ఇగో ఇదే ఇంట్లో ఈ అమ్మమ్మ ఉంటుంది, చాలా ఏజ్డ్ పర్సన్. చిన్నగా బెడ్ స్పేస్ ఉందంతే, ఇల్లు కాదు ఇది. జస్ట్ చూస్తున్నారు కదా, ఓన్లీ బెడ్ స్పేస్ ఉంది, ఇందులోనే పడుకుంటారు. అలాంటి ప్లేస్ వచ్చేసి ఇక్కడ చాలా మట్టుకున్నాయి. మనం ఇప్పుడు తిరుగుతున్న ఏరియాకి చాలా పెద్ద స్టోరీ ఉంది. అదేంటి అంటే, యాక్చువల్ గా చాలా ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పోర్ట్ ఏరియా ఉండేది. ఆ పోర్ట్ ఏరియా అనేది చాలా డెవలప్ అవుతున్న టైం అన్నమాట అప్పుడు. సో ఆ రోజులలో ఇక్కడ పోర్ట్ ఏరియా ని ఎక్స్పాండ్ చేసే టైంలో ఇంకా బోట్లలో పనిచేయడానికి ఇక్కడ కూలీలు చాలా అవసరం పడ్డారు అనమాట. అవసరం పడ్డప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, థాయిలాండ్ నుంచి, బర్మా నుంచి, ఇంకా వేరే వేరే ప్లేసెస్ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారనమాట. షిప్లలో, పడవలలో పనిచేయడానికి అని చెప్పేసి, పోర్ట్ ఏరియాలో పనిచేయడానికి. సో వాళ్ళు వచ్చి ఇక్కడ ల్యాండ్ మొత్తం ఆక్యుపై చేసుకొని ఇక్కడనే సెటిల్ అయిపోయారు. ఇటువైపు చూసినాం కదా, ఇటువైపు కూడా ఉంది స్లమ్, మీకు చూపిస్తా. యాక్చువల్ గా చూడండి, ఇగో ఇలా ఉంటది ఏరియా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకో సైడ్ అన్నమాట. చూడొచ్చు, ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి. ఇది చెక్కతో తయారు చేసిన బ్రిడ్జ్, ఎప్పుడు తయారు చేసిరో తెలియదు కానీ చూడొచ్చు. ఇది ఓ ఫ్రెండ్స్, ఇట్లా ఉంది. ఈ కెనాల్ పక్కనే, అంటే ఈ మురికాలు అనుకోవచ్చు, మురికాలు పక్కనే ఇండ్లు ఎలా కట్టుకున్నారో చూడొచ్చు. మొత్తం కింద తడవకుండా చెక్క ఉంది, దానిపైన వచ్చేసి మనకి ఇట్లా పెట్టేసారు. మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసారా? అటు రోడ్డు వైపు అటు సైడ్ వచ్చేసి మొత్తము క్లాస్ ఏరియా, అంటే రిచ్ పీపుల్ ఉండే ఏరియా. ఇది మొత్తము స్లమ్. ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లో లైఫే వేరేలా ఉంటాయి ఇక్కడ ఉండే ప్రజలది. మొత్తం ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా వీళ్ళు లివ్ చేస్తున్నారంటే చాలా షాకింగ్ విషయం. చెప్పిన కదా, బర్మా నుంచి ఇంకా థాయిలాండ్ నుంచి చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారని చెప్పేసి. ఇటు ఒక 1.5 కిలోమీటర్, ఇటు ఒక 1.5 కిలోమీటర్. ఈ 1.5 కిలోమీటర్లనే దాదాపు 1,00,000 మంది ఉన్నారనమాట. మొత్తం పాపులేషన్ వచ్చేసి స్లమ్ పాపులేషన్. సో ఈ 1.5 కిలోమీటర్లనే 1,00,000 మంది. అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత ఇరికిరుక్కుంటున్నారో. ఈ ఇండ్లు ఎట్లున్నాయో చూడొచ్చు.
మొత్తం అంతా కూలిపోయేటట్టు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు వాటర్. అది ఫ్రెండ్స్ అక్కడ ముసలి కనిపిస్తుంది కదా, అది కదులుతుంది చూడొచ్చు. అదిగోండి ఆ వాటర్ నుంచి అదైతే కదులుతుంది, లోపలికి వెళ్తుంది. మరి రోడ్డు మీదకి వెళ్తుందో ఏంటో తెలియదు కానీ మెల్లగా కదులుకుంటూ వెళ్తుంది. అది ముసలి కాదు ఫ్రెండ్స్, అదేందో అంటారు, ఇట్లా ఇట్లా నోట్ల నుంచి ఏదో ముందర పామ్ లాగా ఉన్నది. అండ్ అది యాక్చువల్ గా మొసలి అనుకున్నాం, మొసలి కాదు, క్రొకడైల్ కాదు, అదేదో సంథింగ్ ముందర పాములా ఉన్నది. అది ఎవరికైనా తెలిస్తే నేమ్ నాకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అది వెరైటీ ఉన్నది, బల్లిలాగా ఉన్నది, పెద్ద బల్లిలాగా. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం, ఈ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్ గా వచ్చినాక మంచి మంచి డిఫరెంట్ వింత వింతవి కనిపిస్తున్నాయి. సో ఇందులో నుంచే వచ్చింది అనుకుంటుంది, అది ఇంకా అక్కడనే ఉన్నది. సో వెళ్దాం లోపలికి. ఓ ఓ ఓ అది మాత్రం పాము లెక్క అంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏరియా లోపల వెళ్తున్నాం మనము. ఇక్కడ కూడా చాలా పాడైపోయిన ఇండ్లు ఉన్నాయి. అండ్ చూడొచ్చు ఈ ఏరియా మొత్తం ఇలా ఉంది. ఇక్కడ చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ అది ఇది అంత అమ్ముతున్నారు. సో అది అంటున్నాడు. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం పాడైపోయిన ఇండ్లు మొత్తము. అక్కడ చూస్తున్నారా, పురాతన కాలం లాగా ఎప్పుడో కట్టిన ఇండ్లు, చాలా చాలా దారుణ సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇది మాత్రం అంటే బ్యాంకాక్ మొత్తం బ్యాంకాక్ లో ఇట్లాంటి ఏరియాని మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అన్ని బిల్డింగ్స్ నీట్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇది ఒక వేరే డిఫరెంట్ లోకం లాగా ఉన్నది. మొత్తం బిల్డింగ్ అన్ని ఖరాబ్ అయిపోయి ఇగో ఈ ఏరియా అంతా అలానే ఉన్నది. అసలు మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఫ్రెండ్స్, బ్యాంకాక్ అంటే మొత్తం అది ఇది అనుకుంటారు. కాకపోతే ఎవ్రీ కంట్రీలో డార్క్ సైడ్ ఉంటది. బ్యాంకాక్ లో మాత్రం, థాయిలాండ్ లో మాత్రం ఇదే డార్క్ సైడ్. బిల్డింగ్స్ మొత్తం పాడుపడిపోయి నల్లగా ఇట్లా అయిపోయినాయి. ఇదంతా ఏరియా అంతా ఇలా ఉంది, చూస్తున్నారు కదా. మొత్తం చూస్తే నాకు ఏం గుర్తొస్తుందంటే, మా ఏరియాలో సింగరేణి ఏరియా మొత్తం క్వార్టర్స్ అన్ని ఇట్లానే ఉంటాయి. ఎందుకంటే మొత్తం బొగ్గు ఉంటది కదా, బొగ్గంతా పడిపోయి నల్లగా అయిపోతాయి. ఇట్లనే సేమ్ నాకు అవే గుర్తొస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మెయిన్ రోడ్ అని చెప్పిన కదా, అటు సైడ్ మొత్తం కెనాల్ ఉంది అని చెప్పిన కదా, ఇటు సైడ్ మొత్తం ఇలా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము, మీకు చూపిస్తా. హలో హాయ్. సో లోపలికి ఇట్లా గల్లీలు అన్ని ఇలా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇట్లా చెక్కతో తయారు చేసి అటు సైడ్ మొత్తం బేస్ పెట్టేసి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. ఇవన్నీ ఊలిపోయేలా ఉన్నాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, మనం అటు సైడ్ నుంచి చూసినాం కదా, కింద బేస్ చెక్కలు పెట్టేసి ఇగో ఇదంతా రిపేర్ చేస్తున్నట్టున్నారు. సో ఇట్లుంటాయి అన్నమాట. ఇందులో ఎవరు లేరు. అటు సైడ్ కూడా చూడొచ్చు, రిపేర్ చేస్తున్నారు ఇదంతా ఏరియా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అటు సైడ్ మొత్తం రోడ్, మెయిన్ రోడ్, ఇటు సైడ్ ఇండ్లు ఇలా ఉన్నాయి అన్నమాట. సో మొత్తం పాడైపోయినాయి, వీటిని ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు. మేబీ వర్షం వచ్చింది అనుకోండి, ఇటు సైడ్ వర్షం వచ్చి ఆ మురికాలలో ఫ్లో ఎక్కువైపోతే ఇవి కూలిపోతాయి అనుకుంటా. సో అది వావ్. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, వీళ్ళందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఓకే, ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడనే ఉన్నారు. మరి వీళ్ళకు ఐడెంటిటీ ఉందా లేదా ఏంది మనకు తెలియదు, కానీ ఈ ప్లేస్ లో ఉన్నది యాక్చువల్ వాళ్ళు కాదు, వేరే దగ్గర నుంచి ఆక్యుపై చేసుకున్న వాళ్ళు. ఎండకి వాటర్ బాటిల్ కొనుక్కుందాం అని వచ్చిన. ఎండ మాత్రం, ఎండ కొడితే పర్లేదు కానీ హ్యూమిడిటీ ఉంది. హలో హలో, హౌ ఆర్ యూ? ఇక్కడ కొంచెం రిలాక్స్ అయిదాం. రిలాక్స్ అయ్యి కాసేపు అయిన తర్వాత వెళ్దాం వాటర్ తాగేసి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను ఈ ఏరియా మొత్తం 1.5 కిలోమీటర్లో ఏమేమి ఉన్నదని మొత్తం ఇంచు ఎక్స్ప్లోర్ చేసేసిన, ఇంకేం లేదు. సో ఇప్పుడు నేను వచ్చేసి హాస్టల్కి వెళ్ళిపోతున్నా, సేమ్ అదే బస్ తీసుకొని. ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.
మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.